షర్మిలమ్మ జగన్ మీద ద్వేషంతో దారి తప్పుతోంది. తను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. ఆ పార్టీకి పునర్వైభవం తేవడానికి ప్రయత్నించాల్సిన మనిషి. పిసిసి చీఫ్ ఆవిడ. 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అపరిమితమైనటువంటి మెజార్టీతో అధికారంలో ఉంది. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అలాంటి పార్టీ 2014 తర్వాత సంకనాకిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 2% నుంచి 3% వెళ్ళడం కూడా కుదరట్లేదు. అందుకోసం షర్మిలను తీసుకొచ్చి పెట్టారు. ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ని లాక్కుపోయాడు కాబట్టి ఈ బిడ్డ ఆ ఓట్లని వెనక్కి తెస్తుందని. అయితే అది రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తను అని చెప్పుకోవడం వరకు పేపర్లకి, అది కూడా తెలుగుదేశం అనుకూల పత్రికలకు ఉపయోగపడుతోంది తప్పించి నిరంతర ద్వేషం, రగిలిపోతున్నటువంటి కసి, తన వ్యక్తిగత ఆస్తుల గొడవ, దాని ఇంపాక్ట్ ఆ పార్టీకి పనికి రావట్లా. ప్లస్ ఎవ్వరూ ఆమెకి అనుకూలమైన వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున అనుకూలంగా ఉంటారు, జనసేన వాళ్ళు ఈ రోజున అనుకూలంగా ఉంటారు. అలాగనే ఏమన్నా స్టేట్మెంట్లు ఇస్తారా? కేవలం ఆవిడ జగన్ మీదకి ఆవిడే కరెక్టు అన్నటువంటి కోణంలో సంతోషపడతారు. అదే ఈ వెనకాలేమి ఈమెం గెలవాలని ఇదేం ఉండదు. మనం చూసింది కదా కడప ఎలక్షన్లో ఏమైపోయింది అన్నటువంటిది. అదే సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పని ఏంటి? ఎప్పుడు జగన్ సక్సెస్ అవుతున్నాడో, సక్సెస్ అయ్యే ప్రతిసారి జగన్ని దెబ్బతీయడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. 10 మంది కాదు 100 మందితో మాట్లాడిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అప్పటిదాకా సైలెంట్గా ఉండే మనిషి అకస్మాత్తుగా వచ్చి తెర మీదకి వచ్చి మాట్లాడతారు. అంతవరకు బాగానే ఉంది. ఒకప్పుడు పవన్ని వాడేవాళ్ళు జగన్ సక్సెస్ అవుతున్నప్పుడల్లా. ఇప్పుడు పవన్ కూటమిలోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అంత ఫోర్స్ఫుల్ ఉండట్లేదు. ఇంకోటి, ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు అనేకం పవన్ కూడా మాట తప్పినట్టయింది. వాలంటీర్ల విషయంలోనూ, సచివాలయాల విషయంలోనూ, సంక్షేమ పథకాల విషయంలోనూ. దాంతో ఆ శాంటిటీ ఇప్పుడు చంద్రబాబుకి ఎంత మైనస్ అవుతుందో జగన్కి అంతే మైనస్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి షర్మిలని ముందు పెడుతున్నారు. షర్మిల విడప్పుడు మాట్లాడింది మొన్న ప్రభుత్వాన్ని విమర్శించింది. లోపల పేజీలో ఒక ముక్కేశారు. అదే జగన్ని తిట్టింది. ఇంత వేస్తారనమాట. అంటే వాళ్ళ చేతిలో పావుగా ఉపయోగపడుతున్న తప్పించి ఏమిటి ఆమె సాధిస్తున్న ప్రయోజనం? ఏమన్నా ఆర్థికంగా ప్రయోజనం అందుకుంటే నష్టమేం లేదు. లేదు అనుకుంటే ఆవిడ మరి ఆలోచించుకోవాల్సిన అంశం.